ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ కి పెద్ద ప్రశ్న ఉంటుంది. ఈ బ్రేక్స్ ని నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఒకటి చెప్తాను చూడండి. మనము కంటిన్యూస్ గా 3-4 గంటలు చదవడం ఎట్టి పరిస్థితిలో రికమెండబుల్ కాదు. ఒక గంట చదివి ఖచ్చితంగా ఒక 5-7 నిమిషాలు పడుకోవాలి టేబుల్ మీద. అప్పుడు మన ఎనర్జీ అనేది రిజువినేట్ అవుతుంది అన్నమాట. అంటే ప్రతి గంటకి ఒక 7-8 నిమిషాలు కనుక మీరు బ్రేక్ తీసుకున్నారనుకోండి, ఆ బ్రేక్ అంటే టీ తాగడమో, కాఫీ తాగడమో, బయటికి వెళ్ళడమో, ఫోన్ చూసుకోవడమో కాదండి. బ్రేక్ అంటే పడుకోవడం. బాడీ మొత్తం ఒక్కసారిగా రీఎనర్జైజ్ అవుతుంది అన్నమాట. అలా గనక పీరియాడికల్గా ప్రతి గంటకి ఒక 7 నిమిషాలు కనుక మీరు పడుకొని మళ్ళీ చదివారనుకోండి, ఖచ్చితంగా మీకు తేడా కనిపిస్తుంది. మీరు చదువుకున్నది మీకు గుర్తుంటుంది. ఖచ్చితంగా మీరు ఒక పాజిటివ్ థింగ్ చేస్తున్నట్టు మాత్రం మీకు తెలుస్తుంది. అలానే మండే నుంచి సాటర్డే వరకు చేసి సండే రోజు మీరు ఎగ్జామ్ రాసి సండే సాయంత్రం మీరు మీకుగా బ్రేక్ ఇచ్చుకోవాలి, ఒక పార్టీ ఇచ్చుకోవాలి, ఒక బిర్యానీ తినాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు మోటివేషన్ వస్తుంది అన్నమాట. ఓహో, సో మండే నుంచి సాటర్డే వరకు నేను కష్టపడితే ఆదివారం రోజు నేను పార్టీ చేసుకుంటున్నాను, మళ్ళీ ఆదివారం నేను పార్టీ చేసుకోవాలి అంటే మండే నుంచి సాటర్డే వరకు నేను చాలా కష్టపడాలి. ఇలా కనుక మీరు డైలీ వీక్లీ బ్రేక్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా విజయం పొందుతారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.